నమస్తే. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు. నిన్న చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ మెయిన్ రోడ్డు వరకు కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇవాళ అశోక్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముందస్తు అరెస్టులు అయితే నిరుద్యోగులు చేశారు. మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ చేసి జనార్దన్ ఉన్నాడు. అన్న నమస్తే. కానీ ముందు అన్న మరి నీ గొంతు మరి చాలా చిన్నగా వస్తుంది, మరి నీ గొంతు బిస్కిర్రు, మీ ఆరోగ్యం ఎట్టున్నది? జర్నలిస్టుల పైన చేసినటువంటి దాడిని నిరుద్యోగులం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు కావాల్సినప్పుడల్లా వచ్చి మా సమస్యని ఇంతవరకు తీసుకొచ్చి చూపించింది సోషల్ మీడియా వాళ్ళ మీదనే మీరు దాడి చేస్తున్నారంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడున్నది? ఒకసారి నువ్వు అన్నావు వీళ్ళని గొట్టాలు ఎవడు పడితే ఆడు గొట్టం పట్టుకొని వచ్చి జర్నలిస్ట్ అవుతున్నాను తిట్టినావు. తర్వాత ఒకసారి ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే ఆడు ఏది పడితే అని మాట్లాడినావు. రెండోసారి ఈరోజు జర్నలిస్టుల పైన మీ పోలీసులు దాడి చేస్తున్నారంటే దీనికి నిదర్శనం ఏంది? నువ్వు ఏదైతే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చినావో వాళ్ళను నొక్కడము, తర్వాత నిరుద్యోగులను నొక్కడము నువ్వు ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నావు. వీళ్ళు రెండే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్, కాబట్టి వీళ్ళిద్దరిని నాగం చేయాలని చూస్తున్నావు. దీంట్లో భాగంగానే పోలీసులు ఆటోలలో ఎక్కించారు. 29 జీవో రద్దు కావాలని మేము కొట్లాడినప్పుడు ఆ రోజు 40,000 మంది వచ్చి బయటికి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు బండి సంజయ్ గారు ముంగట నడుస్తుండే కేంద్ర మంత్రి, మేము వారి వెనకంగా వచ్చి మీ కొత్త కట్టిన సెక్రటరేట్లో ఒక 40,000 మందితోటి గేట్లు బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఎవరిది ఉందంటే నిరుద్యోగులది ఉంది. అది 29 జీవో రద్దు కావాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని. ఆ రోజు కూడా ప్రైవేట్ వెహికల్స్ను ఆటోలను తీసుకురాలేదు. ఈ రోజు ఆటోలను ఎందుకు తీసుకొస్తున్నారు? తెలంగాణ సమాజమా దీన్ని అత్యంత తీవ్రంగా ఆలోచించవలసినటువంటి అంశము. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆటో ఉంటుంది, ఆటో దగ్గర మొత్తం కూడా నీకు గుమ్ము కూడా ఉంటుంది, ఆ నెంబర్ కూడా ట్రేస్ కాదు, అది ముందుకు పోతుంది, అటు ఇటు చేస్తారు, పోలీసు వాళ్ళకి తెలుసు. తర్వాత నిన్ను ఆటోలు ఎక్కించుకొని పోతారు, ఆ ఆటో నుంచి ఇంకొక ఆటోలోకి మారుస్తారు, నిన్ను తీసుకుపోయి ఎక్కడో ఏదో చేస్తారు, బలంగా కొడతారు, గాయాలు అయితే అన్నీ అయితే. నువ్వు పోలీసు వాళ్ళు కొట్టిరని తర్వాత నువ్వు కేసు వేసినా మేము తీసుకుపోలేదు, ఆయన కొట్టలేదు అంటావు. నువ్వు పోలీస్ వెహికల్ అయితే ఆ వెహికల్ ఎక్కడ పోతుంది ఏంటిది అనేది మనం నిర్ధారణ చేయొచ్చు. వీళ్ళను మనం కోర్టులో నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటిది లేదు. కాబట్టి రేపు ఉద్యమకారులు ఎవరు ఉద్యమాలు చేసినా ఏం చేసినా ఇది ఒక తీవ్రంగా మన లంచివేయడానికి తీసుకొస్తున్నటువంటిది, అవసరమైతే చంపడానికి కూడా వీళ్ళు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తున్నది. ఇప్పుడు కనుక ఉద్యమకారులు కనుక కన్ను తెరవలేదనుకో, రైతులైనా కావచ్చు, నిరుద్యోగులైనా కావచ్చు, ఉద్యోగులైనా కావచ్చు, సామాజిక ఉద్యమకారులు ఎవరైనా ఇప్పుడు కన్ను తెరిచి ఈ ఆటోలలో అరెస్ట్ చేయడం, ప్రైవేట్ వెహికళ్లలో అరెస్ట్ చేయడానికి కనుక మనం ఖండించకపోతే రాబోయే రోజులలో వీళ్ళు అరెస్టులు చేసి పోలీసులే చంపుతారు అనేటటువంటిది చెప్తున్నాం. ఎందుకు పోలీసులు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. దయచేసి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకరి. ప్రభుత్వం మీ చేత చేపిస్తుంది. ప్రభుత్వానికి కొమ్ము కాసేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్ని రోజులు అంది మేము ఉద్యమాలు చేస్తుంటే చిక్కడపల్లి పోలీసు వాళ్ళే కానీ, ముషీరాబాద్ పోలీసు వాళ్ళే కానీ, గాంధీ దోమలగూడ పోలీసు వాళ్ళే కానీ ఎవరు కానీ మమ్మల్ని తిట్టలేదు. ఈరోజు ఎక్కడి నుంచో ఒక ఏసీపీ వచ్చి అంటారా ఎక్కి అన్నారు. అంటే కొంతమంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ చేసి అవినీతి చేస్తూ సంపాదించేటటువంటి పోలీస్ ఆఫీసర్లు, పోలీసులు వాళ్ళు హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఉండొచ్చు. ఈ దొంగలు మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకు చేస్తారు. కాబట్టి దానివల్ల మీ డిపార్ట్మెంట్కి నష్టం వస్తుంది. దీన్ని మీరు సున్నితంగా అర్థం చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీ డిఏల గురించి, మీ సరెండర్ల గురించి, మీ పిఆర్సీల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. మేము మీ బిడ్డలు ఏమైనా అర్థం చేసుకోరు తప్పితే మేము మాట్లాడే నిజాలతోటి మా మీద పగ పెంచుకోవద్దని చెప్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిండు. మీరు నిన్న ధర్నా చేసిన తర్వాత ఇవాళ సవాల్కి ప్రతి సవాల్ లాగా ఆయన వచ్చి చిన్న షాపింగ్ మాల్ ఓపెన్ చేసిపోయిండు. ఎట్లా చూస్తారు ఇది? అన్నా ఇప్పుడు వచ్చిండు ఆయన, నిజంగా ఒక మంచి చేసి ఉంటే ఈరోజు అందరినీ మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు రావాలి? మీలాంటి జర్నలిస్టుల పైన ఎందుకు దాడి చేయాలి? అడిగేటోళ్ళని ఎందుకు కొట్టియాలి? గల్లీలలో పోలీసులు ఎందుకు పెట్టుకోవాలి? యావత్ తెలంగాణ మొత్తం నిరుద్యోగులను ఎందుకు అరెస్ట్ చేసుకొని వచ్చిండు? అదేమన్నా ప్రభుత్వందా? ఏమన్నా ప్రభుత్వ పథకమా? లేకుండా ఏమన్నా ప్రభుత్వం ఒక నిర్మిస్తున్నటువంటి ఒక డ్యామా, ఒక బ్రిడ్జా, ఒక బ్యారేజా, ఒక ఆనకట్ట ఏంటిది? దాని గురించి ఎందుకు వచ్చిండు?
అంటే రేవంత్ రెడ్డి ఎలాంటి వాడు అంటే మనకి పచ్చగున్న కాడ దీన్ని ఎచ్చగున్న కాడ బంతాయి కదా, ఆ అలుగు మీదకి కొంగలు వచ్చి వాళ్తాయి కదా, అట్టా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కాడ డబ్బులున్న కాడ అప్పుడు వాలిండు. తర్వాత ఆర్టీఐని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించిండు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించిండు. ఇవాళ అదే వ్యాపారవేత్తల కాడ మరి ఏం తీసుకున్నాడో ఇలా చాలా మంది కోడై కూస్తున్నారు. ఆ ఓడియన్ మాల్లో ఒక ఫ్లోర్ రాసిచ్చిరంట, ఈయనకు ఫ్లోర్ రాసిచ్చిండు కాబట్టి వచ్చిర్రు. మరి నీ ప్రభుత్వాన్ని తీసుకొస్తేందుకు కంకణం బద్దులై మీ పార్టీ నుండి ఏమీ ఆశించకుండా మీ గాంధీ భవన్ చుట్టూ తిరిగి మీకు అన్ని సలహా సూచనలు ఇచ్చి మీరు ఇట్లా ప్రచారం చేయాలని చెప్పి చేసినటువంటి నిరుద్యోగులను ఈరోజు గొంతు నొక్కి 9 మంది చనిపోతే ఈరోజు రానటువంటి నువ్వు రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి కాడికి నువ్వు రాకుండా దాని మించి నువ్వు దాట వేసుకొని పోయినావంటే ఇలా నువ్వు రాహుల్ గాంధీని కూడా అవమానపరిచినావు. రాహుల్ గాంధీ గారిని కూడా నా ఎంటుకతో సమానం పోరన్నావు. నువ్వు ఎందుకన్నావు అంటే నీ రాహుల్ గాంధీ వచ్చిన కానీ నీకు గౌరవం ఉంటే ఆడికి వచ్చి ఒకసారి పిల్లల్ని మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడలేదని నీ రాహుల్ గాంధీ నీకు ఎంటుకతో సమానమే. నీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలను నువ్వు నెరవేర్చట్లేమంటే వాళ్ళు నీకు ఇక దేంతో సమానం నువ్వే ఆలోచించుకోరు. కాంగ్రెస్ నాయకులారా, ఈ రాహుల్ గాంధీని అవమానపరిచింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఎవరు రాలేదు, ఈయనొక్కడే వచ్చిండు. ఆయన అందులో ఓడియన్లో ఫ్లోర్ రాసిచ్చిరు అనేది వాస్తవాలు కనిపిస్తున్నాయి. మరి ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకొని మీరు ఉండేది ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలే, ఇక దాని తర్వాత మీరు ఇక శాశ్వతంగా తెలంగాణలో రాబోరు కూడా. పోలీసులు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగుల్ని తన్నుకుంటూ గుంజుకుంటూ ప్రైవేట్ ఆటోలలో ఎక్కించారో, అదేవిధంగా ఎవరైతే సంబంధించినటువంటి అధికారి లకారంతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీరేమన్నా మాట్లాడడం జరిగింది? 100% దీన్ని కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక నివేదికనిస్తాం. మానవ హక్కుల కమిషన్ను, రాష్ట్ర జాతీయ మానవ హక్కుల కమిషన్స్ను కూడా మేము ఆశ్రయిస్తాం. అతన్ని సస్పెండ్ చేసేంత వరకు ఊకోము. కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి బండి సంజయ్ గారు కూడా దీనిపైన స్పందించి ఎమ్మటే సస్పెండ్ చేయాలి, ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. మరొకసారి పోలీసులు ఎప్పుడైనా నిరుద్యోగుల పట్లనే కానీ ఎవరి పట్లనే కానీ ఇట్లా ధర్నాలు చేసేటోళ్ళ పక్క ఇలాంటి ఒక పరుష పదజాలను ఉపయోగిస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా చెప్పాలి. అసలు ఎందుకు అదంతా చేయాల్సి వచ్చింది పోలీసులు అంటే? పోలీసు వ్యవస్థకు నిజం చెప్పాలంటే నిజంగా పోలీసు వాళ్ళు చదువుకొని వచ్చారా, లేకపోతే కాంగ్రెస్ నాయకులు జెండా కప్పుకొని, లేదంటే నేను ఏమంటున్నామంటే పోలీసులకు నిజంగానే మా దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి వచ్చారని అనుకుంటున్నా. నిజంగానే మీకు నిజంగా మీకు న్యాయం ఉంటే, నిజంగా మీకు ఇంతనా కనీస జ్ఞానం ఉంటే మీరు ఇవాళ పేదల తరపు నుంచి విద్యార్థుల తరపు నుంచి నిలబడిన మీరు కనీసం కనికారం లేకుండా విద్యార్థులు ఈడ్చుకెళ్ళి పడేస్తున్నాం అంటే ఇది చాలా నీచమైన చరిత్ర. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారో, ఎప్పుడైతే శ్రీధర్ బాబు యొక్క ఆంకపూరితంగా మాట్లాడి మీకు ఉద్యోగాలు లేవు ఏం లేవని చెప్పి ఇవాళ మా నిరుద్యోగులు రెచ్చగొట్టింది మీరే. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే 2 సంవత్సరాలు మీకోసం మేము ఉద్యోగాల కోసం కొట్లాడి చదువుకొని ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాం. కాబట్టి మేము మీకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు. ఎందుకంటే మిమ్మల్ని మేము గెలిపించుకొని ఓట్లేసి ఇవాళ మేము అధికారులతోటి పోలీసులతోటి అనే కాడికి తీసుకొచ్చినామంటే నిజంగా మాకు సిగ్గు అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉన్న సమయం మా నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి క్షణమన్నా లేదా అని ఆలోచిస్తా ఉన్నాం. నిజంగా మీ పైన ఇంటెలిజెన్స్ ఉంది, మీరు తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్నాం తప్ప మీ మెదడులో జ్ఞానం లేదు. మీ మెదడులో కనీసం ఒక చిన్న పిల్లడుకున్న జ్ఞానం కూడా లేకుండా కేవలం ఎవరు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారేమో తెలియకుండా కేవలం షాపింగ్ మాల్కు ఓపెనింగ్ వెళ్ళడం ఎంత సిగ్గుమాలిన చర్య. నిరుద్యోగులమంతా 2 రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని కొట్లాడుతుంటే పోలీసు వ్యవస్థను బట్టి మా పైన లాఠీ చార్జ్ చెప్పి మమ్మల్ని కడుపులో గుద్ది ఇవాళ అనేక రకాల చిత్రహింసలు పెడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు మీ భాగవతం, మీ చిత్త, మీ నాయకుల యొక్క బట్టలు ఇప్పే సమయం కూడా దగ్గరలో ఉంది. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఏ విధంగా అయితే గెలిపించామో అదే విధంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గడ్డ దింపి మిమ్మల్ని బట్టలు ఇప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తిప్పకపోతే ఈ నిరుద్యోగుల దమ్ము ధైర్యం ఏందో, ఈ రాష్ట్ర ప్రజల దమ్ము ధైర్యం ఏందో ఇది తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఒక్కరు మోసపోలేదు, రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఇవాళ న్యాయ వ్యవస్థే అంధకారంలోకి అయిపోయింది. న్యాయాన్ని ఇవాళ బతికించే ఇది లేదు. ఎందుకంటే కాస్తో కూస్తో న్యాయం బతుకునేది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే న్యాయం అనేటువంటిది ఖూనీ అయిపోయింది. ఆ న్యాయానికి నిజంగా నీతి న్యాయం నిజంగా ఉంటే మా తరపు నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపిస్తా ఉన్నారు, విద్యార్థులు చూస్తున్నారు. కాబట్టి మా వైపు నుంచి నిలబడరు. కాబట్టి ఇప్పటికైనా
మేము కనీసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మీకోసం కొట్లాడతాం. ఇప్పటిదాకా మా పైన కేసులు పెట్టారు కదా, ఇప్పుడు ఏమన్నా పెట్టుకోండి, మేము ఒక్కసారి కూడా అడిగే. ఎందుకంటే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వరని ఒక్క మాట శ్రీధర్ బాబు అన్నందుకే వేలాది మందిగా రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వానికి నిలదీసిన నిరుద్యోగుల సత్తా, దమ్ము, ధైర్యం మాది. ఎందుకంటే మేము చదువును నమ్ముకున్నాం, మా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నమ్ముకొని, మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని నమ్ముకొని 5-6 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు కట్టలేక ఇవాళ లైబ్రరీలకు, రీడింగ్ హాల్కు పరిమితం అయిపోయి మాకు ఉద్యోగం వస్తే మా తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళని తుడగలుగుతాం, మా తల్లిదండ్రుల యొక్క ఆవేదనని ఇవాళ మేము పంచుకోగలుగుతాం. వాళ్ళ కష్టాల్లో మేము సుఖంగా వాళ్ళని చూసుకోవాలని ఒక చిన్న తాపత్రయం మేము లైబ్రరీలో చదువుతుంటే మా యొక్క కన్నీళ్లను, ఆవేదనను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటిది, ఈ రౌడీ ప్రభుత్వం అయినటువంటిది, ఈ నీచమైన ప్రభుత్వం అయినటువంటిది మా నిరుద్యోగులని కక్ష పెట్టి ఇవాళ 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని గొంతుకొస్తుంది. ఎందుకంటే ఎక్కడో శత్రువులు ఉన్నారు, ఎవరైతే కష్టపడి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకొచ్చి మేము ఇవాళ అధికారాన్ని కట్టబెట్టినామో ఆ ప్రభుత్వమే మాకు శాపంగా మారింది. ఆ ప్రభుత్వమే మా నిరుద్యోగుల గొంతుకొస్తుంది. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇవాళ శాపంగా, యముడుగా మారిన సందర్భం కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మిమ్మల్ని సీఎంగా మేము పిలవాలంటే మాకు సిగ్గనిపిస్తుంది. మొన్నటిదాకా మీకు సీఎంగా మేము యాక్సెప్ట్ చేసినాం, కానీ ఇప్పుడు ఇంత దౌర్జన్యంగా మా పైన లాఠీలతోటి, మా పైన తూటాలతోటి, మా పైన విద్యార్థులతో రోడ్ల మీద తీసుకుంటుంటే మిమ్మల్ని మేము సీఎంగా మేము స్వీకరిస్తలేము. ఇప్పటికన్నా కనీసం ఒక మనిషిగా ఒక మనసున్న వ్యక్తిగా ఇవాళ నువ్వు ఆలోచన చేయి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వు, లేకపోతే తక్షణమే రాజీనామా చేయి. రాజీనామా చేయకపోతే ఏ విధంగా రాజీనామా చేయాలో కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ రాష్ట్రం నడుపుతా అంటే అది మూర్ఖత్వం అవుతుంది అని తెలియజేస్తాం. పూర్తిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిండు. నిన్న మీరు ధర్నా చేసిండ్రు, అంత గొడవ చేసిండ్రు. ఇవాళ రండి, నేను ఇవాళ వస్తున్నా అని అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. ఎట్లా చూస్తారు? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నామో వాళ్ళకు సిగ్గు, లజ్జ, జ్ఞానం కనీసం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇంత పెద్ద డ్రామాలు ఆడడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాతనే, కాంగ్రెస్ నాయకుల తర్వాతనే ఎవరైనా ఈ ప్రపంచంలో ఏ బహుమతి కూడా ఎవరికన్నా ఆస్కారాన్ని ఇవ్వాలంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి ఈ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చేస్తే ఈ నాయకులకు తెలియదా, ఈ రేవంత్ రెడ్డి తెలియదా? కనీసం ఎవరెవరికో టైం ఇస్తున్నావు, ఒక 2 నిమిషాలు మా గురించి, విద్యార్థుల గురించి, అశోక్ నగర్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు వస్తే కూడా 2 నిమిషాల సమయం ఇవ్వకుండా వేలాది మంది పోలీసులు బందోబస్తుకు వచ్చి కేవలం ఇవాళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ నువ్వు పెడుతున్న డబ్బులు కావచ్చు, ఏ ఒక్క రూపాయి కూడా ఇవాళ విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు రూపాయి కూడా అక్కడ రాకుండా ఇవాళ ప్రజాపాలన నడిపిస్తున్నామంటే ఇవాళ రాక్షసుల పరిపాలన నడిపిస్తా ఉన్నాం. ఇవాళ మా అంతరాత్మ ఘోషిస్తా ఉంది. ఈ రేవంత్ రెడ్డి చూస్తుంటే కడుపు మండిపోతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం లేకపోతే మేము ఇంట్లో నుంచి గుంజుకొచ్చి ఇవాళ మిమ్మల్ని నడి రోడ్డు మీదకి నిల్చోబెట్టి మిమ్మల్ని మేము కడిగి పారేసే వాళ్ళం. ఎందుకంటే మాకు సంస్కృతి అనేటువంటి మా అమ్మ నాన్న మమ్మల్ని నేర్పలేదు కాబట్టి మా తల్లిదండ్రుల మొహం చూసి ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని పైన మేము ఏం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా మాటలు ఇచ్చారు. ఒకడేమో 30,000 అంటాడు, ఒకడేమో 40,000 అంటాడు, ఒకడేమో 50,000 అంటాడు. మొన్నేమో ఒక సన్యాసి మా దగ్గర ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వలేము, ఈ ప్రభుత్వం అందరికి ఉద్యోగం ఇవ్వది అని ఒక సన్యాసి చెప్తా ఉన్నాడు. ఆయన పేరు కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఆయన నిజంగా ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రినో కనీస జ్ఞానం లేకుండా ఇవాళ సభలో చెప్తా ఉన్నాడు, మా దగ్గర ఉద్యోగాలు లేవు, మమ్మల్ని ఉద్యోగాలు అడగకండి, మీరు చూసుకోండి చెప్తా ఉన్నారు. మరి 3 సంవత్సరాలు పీకడానికి మీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? మా ఓట్లతో గెలిపించి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగాలు లేవని చెప్పడానికి సిగ్గు లేదా శ్రీధర్ బాబు గారు? ఎందుకంటే మీ పేరు తీయాలంటే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. మీరు బహిర్గతంగానే విద్యార్థులను ఇచ్చేస్తే మీరు ఆ విధంగా అనడానికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చేయాలంటే అసలు ఘోరం అనిపిస్తుందన్న. ఇలాంటి వాళ్ళ గురించి, ఈ ప్రభుత్వం గురించి మనం మాట్లాడాలన్నా, ఈ ప్రభుత్వం గురించి తీయాలన్నా, ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సిగ్గుతో తలవంచుకున్నారు ఇవాళ కింద. అందుకోసం మేమేమంటున్నామంటే నిజంగా కాస్తో కూస్తో ఈ ప్రభుత్వానికి మనశ్శాంతి మా గుండె మీద చేసుకొని, ఈ ప్రభుత్వానికి గుండె మీద చేసుకొని మనశ్శాంతిగా మేము ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఏ కేటగిరీలు ఇచ్చినాం, ఏ కేటగిరీలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఇవ్వదలుచుకున్నాం, ఎన్ని ఇస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క డేటా ఉంటే ఇప్పటిదాకా బయట పెట్టు. లేదు మేము ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇవ్వలేము, మేము వాళ్ళు చేత కాదు, మేము ఇవ్వం, మేము చేసేది ఇంకా 2 సంవత్సరాలు మాత్రం పరిపాలిస్తాం, ఆ తర్వాత ఎటన్నా పోతాం, ఏమని చేస్తామంటే మీ కర్మ
మీ గొత్తులో మీరే పడతారు అంటుంటే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిమ్మల్ని నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కూడా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు ఇదంతా? షాపింగ్ మాల్ ఓపెన్ చేసి షాపింగ్ కూడా చేసినట్టున్నారుగా సీఎం. అయితే మీరు చిక్కడపల్లి అశోక్ నగర్ అంటే అక్కడ ఒక లైబ్రరీ ఫేమస్, అది రాహుల్ గాంధీకి కూడా తెలుసు. అదే రాహుల్ గాంధీ గాని మీరు కూడా తీసుకొచ్చిర్రు ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకోవడానికి. మరి అదే 4 అడుగులు వేస్తే లైబ్రరీ వస్తుంది కదా. మరి షాపింగ్ మాల్ మీకు డబ్బులు ఇచ్చిండొచ్చు, వచ్చి ఓపెనింగ్ చేసిండొచ్చు, కాదనట్లే. కానీ అదే పక్కనున్న లైబ్రరీలో మిమ్మల్ని గెలిపించిన నిరుద్యోగులు ఉన్నారు. మా నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. సరే, నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్నారో లేదో అనే విషయం మీకు తెలుసో తెలియదు, కానీ కనీసం అక్కడికి వెళ్తేనే కదా నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి ఏంది అనేది కనీసం మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మరి మీరు వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మాల్ ఓపెనింగ్కి వచ్చిర్రు, వెళ్ళిపోయారు. మరి ఎన్నికలకి ముందు గుర్తొచ్చిన చిక్కడపల్లి లైబ్రరీ ఇప్పుడు మీకు గుర్తు రాలేదా? మీరు వస్తున్నారంటే హడావుడిగా మమ్మల్ని ముందస్తు అరెస్టులు ఏంది? ముందస్తు అరెస్టులు ఎందుకు చేసిర్రు? ఎందుకు చేస్తున్నారు నిరుద్యోగుల్ని? అసలు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? అసలు నిరుద్యోగుల్ని బంధించి మీరు మాల్ లోపల చేయాల్సిన అవసరం ఏముంది? ఏడన్నా సిగ్గు చేటు పక్క రాష్ట్రాలకి చెప్పుకునే ప్రయత్నం చేయకండి. వాళ్ళు చూసి నవ్వుకునే పరిస్థితి. మాల్ ఓపెనింగ్కి కూడా వస్తున్నాడంటే నిరుద్యోగుల్ని బంధించి రావాల్సి వస్తుందంటే మీరు ఏ పరిస్థితిలో ఇక్కడ పరిపాలన చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. అసలు ఏం జరుగుతుంది? ఇంత బందీగా రావాల్సిన అవసరం ఏముంది? ఒక్క కొత్త ముఖం కనిపిస్తలేదు. అదే శ్రీధర్ బాబు, అదే బట్టి విక్రమార్క, అదే వీళ్ళు, అదే పోలీసులు, అదే కథ. ఎప్పుడు పాత ముఖాలేనా? కనీసం ఒక నిరుద్యోగి ముఖం చూసిరా మీరు? కనీసం ఒక ఉద్యోగి ముఖం చూసిరా? ఎవ్వరు ముఖం చూస్తలేరు మీరు. ఎప్పుడు పాత ముఖాలే చూసుకుంటే ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? అయితే పూర్తిగా కూడా నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. గొర్రెల్లాగా కూడా గుంజుకెళ్ళిన పరిస్థితి ఉంది. మీకు ఎంత దెబ్బలు తగిలాయా? అవును, కొంచెం తగిలినాయి నిన్న. లేడీస్ కాబట్టి చెప్పుకోలేం, కానీ నిన్నైతే తగిలినాయి బలంగానే. వాళ్ళు పిడిగుద్దులు గుద్దితే మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం. పోలీసులు అట్లా గుద్దేస్తారు వాళ్ళు. అట్లా అయింది పరిస్థితి నిన్న. అందుకే ఈరోజు మొత్తం వీళ్ళకి దొరకకుండా నేను బయటనే ఉన్నా. అసలు వీళ్ళకి దొరికి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని అంత తిప్పలేందుకు అని చెప్పేసి బయటనే ఉన్నా. అయినా సరే వదలలేదు. అయినా సరే మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడేదో వీళ్ళు మాకు ఏదో ఇందిరమ్మ ఇల్లు కట్టించినట్టు ఆ ఇంట్లో మేము ఉంటున్నట్టు పోయి ఏదో సొంత ఇల్లు, ఇది గవర్నమెంట్ ఇల్లు అన్నట్టు పోయి మొత్తం ఆ ఇల్లు సెర్చ్ చేసి, బ్యాచిలర్స్ ఉంటారు హైదరాబాద్లో, మేము మాత్రమే కాదు కదా, అదే బిల్డింగ్లో ఒక 10-15 రూమ్లు ఉంటాయి. ఆ రూమ్లలో బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళ రూమ్లలో వెతకాల్సిన అవసరం ఏముంది? నేను వాళ్ళ రూమ్లో ఎందుకుంటా? అయినా అసలు పోయి మొత్తం బ్యాచిలర్స్ రూమ్స్లో వెతకడము, బాత్రూమ్స్లో వెతకడము, మొత్తం పైన టెర్రస్ పైన ఎక్కి ఆకాశంలో ఉండనా ఏంది? పైన ఎక్కి కూడా వెతకాల్సిన అవసరం ఏముంది? మొత్తం చెప్తున్నారు మా వాళ్ళు ఫోన్ చేసి, ఏంది ఘోరం అసలు ఇంత చేస్తున్నారు, ఇట్లా మాటికి గల్లీలలో పోలీసులు వస్తే ఎట్లుంటది? వాళ్ళకు కూడా చెప్పినాము, అసలు నీ సంగతి ఏందని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను అడుగుతురు. అసలు మీరు మహిళలకి భద్రత అన్నారు, భద్రత కల్పిస్తున్నారు. మహిళల సంరక్షణే మా సంరక్షణ అన్నారు. మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా? ఎన్నిసార్లు చెప్పినా పోలీసులని మహిళల దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారు మీరు? ప్రివెంటివ్ అరెస్ట్లు అంటే ఫస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేయాలి కదా. అట్లీస్ట్ మీరు చెప్తే మేము దొరుకుతామా లేకపోతే లేదా? అక్కడికి పోయినా మీరు ఎట్లాగో పట్టుకుంటారు. మీ చేతుల్లోనే దొరుకుతాం. మేము ఎక్కడికి పోయినా దొరుకుతాం కదా. దానికి మీరు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం ఎందుకు? పిడిగుద్దులు గుద్దడం ఎందుకు? కేసులు పెట్టడం ఎందుకు? మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగుల్ని? ఇవన్నీ చివరి దశలో మీకు మళ్ళీ గుణపాఠం అవుతాయి, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా కూడా ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో పోలీస్ అధికారులు లకారంతో మాట్లాడుతూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మేబీ మాకు మాట ఇచ్చి మేనిఫెస్టోలో మాట తప్పి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న అధికారులను అన్నారేమో పోలీసులు. మమ్మల్ని అయితే కాదు, మేమెందుకు పట్టించుకోవాలి? అవి ఆ లకారం మాకు వర్తించదు. ఆ లకారము ఎవరైతే ఉద్యోగాలు ఇస్తాము, మేనిఫెస్టోలో ఉద్యోగాలు ఇస్తాము అని రాసిర్రో, ఆ మేనిఫెస్టోలో ప్రకటించిర్రో, ఆ మేనిఫెస్టో అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారో, విద్యాశాఖ మంత్రి అయ్యారో, ఐటీ మినిస్టర్ అయ్యారో, వీళ్ళకి వర్తిస్తుంది. మాకెందుకు వర్తిస్తుంది ఆ లకారం? అస్సలు మాకు వర్తించదు. ఆ పోలీసులు ఉద్యోగస్తులే కదా, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీ పిల్లల్ని కూడా అట్లే తిడతారా? మీరు ఇంట్లో చదువుకున్నారు కదా, సంస్కారం లేదా మీకు? లకారంతో తిడుతున్నారు. అదే తిట్టిన నిరుద్యోగులు రివర్స్ మిమ్మల్ని కూడా నువ్వేందిరా అని చెప్పేసి రిటర్న్ అని ఉంటే మీ గౌరవం ఎక్కడుండేది? మేము చదువుకున్నాం, మాకు సంస్కారం ఉంది కాబట్టి ఏ నిరుద్యోగి కూడా అక్కడ అసభ్యంగా ప్రవర్తించలేదు, అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదు, దుర్భాషలు ఆడలేదు. లేకపోతేనా మీ లెక్కలం బూతులు మాట్లాడాలంటే బూతు పురాణాలు మా దగ్గర చాలా ఉన్నాయి.
కానీ ఇక్కడ మాకు చదువు సంస్కారం అడ్డొస్తుంది. లేకపోతే ఖచ్చితంగా అసెంబ్లీలో మొత్తం మా వాయిసే వినిపిస్తుంది. కాబట్టి ఈ లకారం మాకు వర్తించదు. మాకు మాట ఇచ్చి తప్పిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులకే ఈ మాట వర్తిస్తుంది. మాకు సంబంధం లేదు అది. పూర్తిగా కూడా ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిండో నిన్న గొడవ జరిగింది కాబట్టి ఇవాళ ప్రెస్టేజ్గా తీసుకొని షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వాస్తవేంట్రా? వాస్తవమే ఉంటది. ఆయనకి అది రౌడీయిజం బాగా బ్లడ్ లోనే ఉంది కాబట్టి నన్ను మీరు రానివ్వరా. ఎక్కడైతే నేను ఇంతకు ముందు కూడా చూడండి, క్యాంపస్ లో అడ్డుకుంటాము అని అనక ముందే మమ్మల్ని అందరినీ బంధించి క్యాంపస్కి వచ్చారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా అందరినీ బంధించి క్యాంపస్కి వచ్చారు. ఇక్కడ కూడా నిరుద్యోగులు వాళ్ళ నోటిఫికేషన్స్ కోసం ఉద్యమాలు చేస్తుంటే నేను మాల్ కాకపోతే ఏమన్నా ఓపెనింగ్ చేసి రాపో. ఎవరు అడ్డుకున్నారు? నేను ఎవరన్నా అడ్డుకున్నారా? మాల్ రిబ్బన్ కటింగ్ కాకపోతే మొత్తం జడకేసుకునే రిబ్బన్లు కూడా కట్ చేసి రాపో. మాకు సంబంధం లేదు అది. మేము అడుగుతున్నాయి మా ఉద్యోగాలు. మేము ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తావా, ఓపెన్ చేయకని మేమేం అడ్డుపడలేదు. ఓపెన్ చేసుకో, అక్కడనే సాగు కూడా, మాకు సంబంధం లేదు. కానీ మాకు ఇచ్చిన మాట ఎక్కడ పోయింది? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఆ ఉద్యోగాల మాట మేము అడుగుతుంటే మమ్మల్ని ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని బంధించాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ మాల్కి మా ఉద్యోగాల నోటిఫికేషన్కి నిన్న మేము చేసిన ధర్నాకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే సీఎం గారు ఎక్కడ ఏం ఓపెన్ చేయడానికి పోయినా మమ్మల్ని అరెస్టులు చేస్తారా? ఇది ఇట్లే రిపీట్ అయితే మాత్రం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈసారి ఇంకా పద్ధతిగా చెప్తున్నాం మేము. నెక్స్ట్ టైం ఇట్లా ఉండదు. మీరు దాడులు చేస్తున్నారు, దానికి మేము ప్రతి దాడి కూడా చేస్తాం. ఇప్పటిదాకా చేయలేదు, ఇప్పటి నుంచి చేస్తాం.